नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय। ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पता न शृण्वन्नोतिभिः सीदसाधनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्यवतु। సూతమహాముని మహర్షులకు శివలింగ ప్రతిష్టాపనకు సంబంధించినటువంటి వివరాలు తెలియజేస్తూ శివలింగం యొక్క ప్రమాణము ఏ రీతిలో ఉండాలో తెలియజేసేటువంటి విధానం మనం తెలుసుకుంటున్నాం. స్థావరలింగము అచలలింగం ఏదైతే ఉంటుందో అంటే స్థిరంగా ఒక చోట ఉండేలా ప్రతిష్ఠించేటువంటి లింగము యజమాని అంటే ప్రతిష్ఠించేటువంటి వ్యక్తి యొక్క చేతి అంగుళం అంటే బొటనవేలు ప్రమాణం ఎంత ఉన్నదో దానితో కనీసం 12 అంగుళాలు ఎత్తుతో ఉండాలి. అంతకంటే తక్కువ ఉన్నట్లయితే అది దోషమట. అంతకన్నా కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఏ రకమైన దోషం లేదు అని చెబుతున్నారు. అంతేకాక చరలింగము అంటే మనము తీసి మళ్ళీ ప్రతిష్ఠించుకునేలాగా వేరే చోటుకి పట్టుకెళ్ళేలాగా ముందే చెప్పుకున్నాం సూక్ష్మంగా ఉండాలని. అది ఎలా ఉండాలట? ఆ యజమాని యొక్క అంగుళము అంటే బొటనవేలు యొక్క ప్రమాణంలో ఉండాలి. అంతకన్నా తక్కువ ఉండరాదు, ఎక్కువ ఉన్నా కూడా దోషము లేదు అని చెబుతున్నారు. ఇక యజమాని మొట్టమొదట ఏం చేయాలట? శిల్పశాస్త్రంలో చెప్పినట్టుగా విమానమును కానీ దేవాలయమును కానీ నిర్మించాలి. అంటే ఒక గోపురము, విమానము అంటే ఆ భగవంతుని యొక్క ప్రతిష్ఠ చేసేటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో అక్కడ నిర్మించేటువంటి గోపురాన్ని విమానం అంటారు. ఉదాహరణకి మనం చూసినట్లయితే తిరుపతిలో గర్భాలయం ఉన్నటువంటి ఆ గోపురాన్ని విమానం అంటారు. దానిపైన మనకి అందరూ గమనించే ఉంటారు, వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఒక ప్రతిమ పెట్టబడి ఉంటుంది మకర తోరణంతో సహా. బయటకు వచ్చిన తర్వాత ఒక బాణం గుర్తుతో చూపిస్తారు దాన్ని, విమాన వెంకటేశ్వర స్వామిని. ఆ విమానం ఏదైతే ఉన్నదో, విమానము గోపురం ఏదైతే ఉన్నదో దాన్ని విమానం అంటారు. దానిని కానీ లేదా దేవాలయాన్ని కానీ ముందుగా నిర్మించాలట. అది కూడా ఎలాగా? శిల్పశాస్త్రం ఏ రీతిలో నిర్మించడానికి విధిని నిర్దేశించిందో అలాగే చేయాలట. ఇక దానిని పైన చక్కగా దేవతామూర్తులతో అలంకరించాలి. ఆ గోపురం చుట్టూ కూడా అనేకమైనటువంటి దేవతా విగ్రహాలు చక్కగా అలంకరించాలట. ఇక గర్భగృహం మిక్కిలి సుందరంగాను సుదృఢంగాను దర్పణం వలె స్వచ్ఛముగాను ఉండవలెను. గర్భాలయం దురదృష్టవశాత్తు చాలా దేవాలయాల్లో చూసినట్లయితే గర్భాలయం ఎలా ఉంటుంది? ఇరుకిరుగ్గా లోపల వెళ్ళి ఉన్న మనిషి మనకు కనపడ్డు. అంతేకాకుండా అదంతా కింద తడి తడిగా రుచిగా ఉంటుంది. అలా ఉండకూడదట, దోషం. ఎలా ఉండాలి? సుందరంగా ఉండాలి, దృఢంగా ఉండాలి. మూడవది దర్పణం వలె ఉండాలి. అంటే మన నీడ మనకి కనపడేటట్టుగా అంత చక్కగా స్వచ్ఛంగా గర్భాలయం ఉండాలట. ఆ గర్భాలయాన్ని నవరత్నాలతో అలంకరించాలి. ఇంకా పూర్వ పశ్చిమ దిశల యందు 2 ముఖద్వారాలు ఉండాలి. సాధారణంగా శైవ క్షేత్రాలు, పెద్ద పెద్ద క్షేత్రాలు మీరు చూసినట్లయితే ఖచ్చితంగా 2 ద్వారాలు ఉంటాయి. కొన్ని చోట్ల 4 ద్వారాలు కూడా ఉంటాయి. అటువంటివి 2 ద్వారాలు ఖచ్చితంగా ఉండాలి. ఇక శివలింగం స్థాపించేటువంటి స్థలానికి 1 అడుగు భాగంలో వైదిక మంత్రాలను ఉచ్చరిస్తూ వజ్రము, వైఢూర్యము, గోమేధికము, పుష్యరాగము, మరకతము, మాణిక్యము,
నీలము, ప్రవాళము, ముత్యము అనేటువంటి పేరు కలిగినటువంటి నవరత్నాల్ని కూడా ఆ యొక్క స్థాపించేటువంటి స్థలానికి అడుగు భాగాన వైదిక మంత్రాలను ఉచ్చరిస్తూ అవన్నీ కూడా దాంట్లో నిక్షేపించాలి. ఇక మహత్వపూర్ణమైనటువంటి ద్రవ్యాలని, అంటే ఏ ఏ ద్రవ్యాలైతే మహత్తును కలిగి ఉంటాయో ఆ ద్రవ్యాలను కూడా ఈ నవరత్నాలతో పాటుగా ఆ స్థలంలో ఎక్కడైతే మనము ప్రతిష్టాపన చేద్దాం అనుకుంటున్నామో దానికి అడుగు భాగాన నిక్షిప్తం చేయాలి. సాధారణంగా గ్రామాల్లో మనం చూసినట్లయితే ఈ శివలింగ ప్రతిష్టాపన జరిగే చోట గ్రామస్తులందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. అక్కడ అందరి చేత కూడా ఆ ప్రదేశంలో ద్రవ్యాలు వేయిస్తూ ఉంటారు. లింగ ప్రతిష్ఠ జరగాల్సినటువంటి ఆ ప్రదేశానికి అడుగు భాగంలో. ఇక సద్యోజాతాది 5 వైదిక మంత్రాల ద్వారా శివలింగాన్ని 5 స్థానాల్లో క్రమంగా పూజించాలి. ఈ సత్యోజాతాది మంత్రాలు ఏమిటి? మనం గతంలో కూడా చెప్పుకోవడం జరిగింది. పరమేశ్వరుని యొక్క 5 ముఖాలకి సంబంధించినటువంటివి ఈ సద్యోజాతాది పంచమంత్రాలు. ఇవి వైదిక మంత్రాలు. అంతేకాక 5 ఆమ్నాయాలకు సంబంధించినటువంటి 7 కోట్ల మంత్రాలకి సరిపడేటువంటి మంత్రాలు. ఒక్కసారి వాటిని మనం కూడా ఉచ్చరించి ధన్యులవుదాం. మొట్టమొదటిది ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. ఇది పరమేశ్వరుని యొక్క సద్యోజాతానికి సంబంధించినటువంటి వేదమంత్రం. ఇక వామదేవ ముఖం రెండవది, దానికి సంబంధించి ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. ఇది పరమేశ్వరుని యొక్క వామదేవ ముఖానికి సంబంధించిన మంత్రం. ఇక మూడవదైనటువంటి అఘోర ముఖానికి సంబంధించి ఓం అఘోరేభ్యోథ ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఇక నాలుగవ ముఖమైనటువంటి తత్పురుష ముఖానికి సంబంధించింది ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఇక 5వ ముఖం ఈశాన ముఖం. ఈశాన ముఖానికి సంబంధించినటువంటిది ఓం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతి బ్రహ్మో శివ బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. ఈ 5 కూడా వేదమంత్రాలు. ఈ 5 కూడా పరమేశ్వరుని యొక్క పంచముఖాలకి సంబంధించినటువంటి మంత్రాలుగా చెప్పబడుతున్నాయి. దీనిలో ఉన్నటువంటి 4వది ఏదైతే మనం తత్పురుష ముఖానికి సంబంధించినటువంటి మంత్రాన్ని ఉచ్చరించామో దానినే ఇక్కడ రుద్ర గాయత్రి అంటారు. శివుడికి సంబంధించినటువంటి గాయత్రి మంత్రము ఈ మంత్రం. ఈ 5 మంత్రాలని జపిస్తూ ఏం చేయాలట? 5 స్థానాలలో క్రమంగా పూజించాలట, ఒక్కొక్క తర్వాత ఒక్కొక్కటి. ఇక అగ్ని యందు అనేక రకాలైనటువంటి ఆహుతుల ద్వారా సమర్పించాలి. అంటే అక్కడ హవనం చేయాలి. ఆ హవనంలో అనేక రకాలైనటువంటి ద్రవ్యాలని హవిస్సులుగా అక్కడ సమర్పించాలట. పరివార సమేతంగా శివుణ్ణి పూజించాలి అక్కడ. అంటే ఆ యజమాని యొక్క కుటుంబ సభ్యులు లేదా ఒకవేళ గ్రామస్తులు చేస్తున్నట్లయితే ఆ యాజమాన్యం వహించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చక్కగా అక్కడ పూజ చేయాలట. గురుస్వరూపుడైనటువంటి ఆచార్యుని ధనము చేత సత్కరించాలి. ప్రతి వారికి కూడా ఒక గురువు ఉంటారు కాబట్టి ఆచార్య దేవుడు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆయన్ని యథోచితంగా ధనం ఇచ్చి ఆయన్ని సత్కరించాలట. ఇంకా సోదరులకు బంధువులకు ఇక వారికి ఎవరైతే ముఖ్యులు ఉంటారో వారందరికీ కూడా వారికి
అభీష్టమైనటువంటి వస్తువులను ఇచ్చి సంతోషపెట్టాలి. ఎవరికి అభీష్టమైనవి? ఆ సోదరులు బంధువులకు నచ్చినవి. మనకు నచ్చినవి వాళ్ళకి ఇవ్వడం కాదు, వాళ్ళకి కావలసినవి వాళ్ళకి ఇవ్వాలి. ఉదాహరణకి మన బంధువుల్లో ఒక పేద బంధువు ఉన్నాడు. అతనికి ఏం కావాలి? భోజనానికి కావలసినటువంటి సామాగ్రి ఇస్తే అతను సంతోషిస్తాడు. అందుకని అతనికి చక్కగా బియ్యము ఇంకా ఇతర భోజ్య పదార్థములు ఏవైతే ఉంటాయో పక్వము కానివి, అంటే కందిపప్పు ఇలా చింతపండు ఇత్యాదులు ఏవైతే ఉంటాయో అలాంటివి ఇచ్చామనుకోండి, ఆ పేదవాడైనటువంటి బంధువు సంతోషిస్తాడు. అలాగే సంపన్నుడైన వాడు ఉన్నాడు అనుకోండి, వాడికి బియ్యాలు ధాన్యాలు ఇచ్చే ఉపయోగం లేదు. వాడికి ఏం చేయాలి? చక్కగా ఇంట్లో అలంకరించుకునేందుకు చక్కని భగవంతుని యొక్క మూర్తి ఇచ్చామనుకోండి, వాడు సంతోషిస్తాడు. అంచేతనే చాలామంది ప్రతిష్ట సమయంలో ఏం చేస్తారంటే ఈ బాధ అంతా పడ్డం ఎందుకని చక్కగా ఒక శివుడి పార్వతికి సంబంధించినటువంటి ఒక మెమెంటోలో తయారు చేసేస్తారు, జ్ఞాపిక. అందరికీ అవి ఇచ్చేస్తారు. శివపార్వతులకు సంబంధించినటువంటి ఆ జ్ఞాపకిని మించినటువంటిది ఇష్టం ఇంకేముంటుంది ఎవరికైనా? అందుచేత ఉభయతారకంగా ఉంటుందని ఆ రకంగా వారు చేస్తారు. ఇంకా ఏమిటట, యాచకులకు అంటే వచ్చేటువంటి ఆ యాచకులు ఎవరైతే ఉంటారో భిక్షువులు, వారికి బంగారాన్ని, గృహాన్ని, భూమిని, సంపదను, అలాగే చేతనము గోవులను దానం చేయాలట. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? పూర్వకాలం అయితే యాజమాన్యం వహించేవారు ప్రభువులు ఉండేవారు, రాజులు ఉండేవారు. కాబట్టి వారి దగ్గర అనేక సంపదలు ఉండేవి కాబట్టి ఇవన్నీ ఇస్తూ ఉండేవారు. మరి మనం అలా చేయగలమా? కానీ శివలింగ ప్రతిష్ఠ చేయాలనేటువంటి కోరిక ఒకటి ఉందే. అప్పుడు ఏం చేస్తామంటే మనకు కలిగిన దాంట్లో మనకు చేతనైంది ఎదురు వాళ్ళని తృప్తిపరిచేటువంటి వస్తువుల చేత ఆ యాచకులను సంతృప్తిపరచాలి. అంటే కనీసం వారికి భోజన వితరణ చేయాలి, అన్న వితరణ చేయాలి. అంటే వారిని పరమాత్మగా భావించి భోజనాన్ని వారికి నివేదించాలి. అలాగే వస్త్రాలు ఇత్యాదులన్నీ వారికి ఇచ్చి మనం సంతృప్తిపరచాలి. అయితే విధి విధానంలో కొన్ని రకాలైనటువంటి దానాలు నిర్దేశించబడ్డాయి కాబట్టి ఆ రీతిలో శక్తి కొలది ఆ దానాలు కూడా వారికి ఇవ్వాలి అని ఇక్కడ ఈ కల్పన ద్వారా మనకు తెలుస్తున్నది. ఇక స్థావర జంగమాలైనటువంటి సకల జీవులను కూడా ప్రయత్నపూర్వకంగా సంతోషపరచాలి. స్థావర జంగములైనటువంటి సమస్త జీవులు, ఇక్కడ స్థావర జీవులను ఎవరినంటారట? ప్రత్యేకించి దీని గురించి ఒక వివరణ ఉంది. వృక్షములు, లతలు ఇత్యాదులన్నీ కూడా స్థావర జీవులు. వాటి యందు ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది, కానీ అవి కదలికలు ఉండవు కాబట్టి అవి స్థావరములు. అలా జంగమములు అంటే కేవలం మనుషులు, జంతువులే కాకుండా క్రిమికీటకాదులు కూడా జంగమములే. ఆ క్రిమికీటకాలు యందు కూడా జీవం ఉంటుంది. అందుచేత వాటిని ప్రయత్నపూర్వకంగా సంతోషపరచాలి. స్థావరమైనటువంటి వృక్షాలు ఇత్యాదులకు ఏమిటి? జలము ద్వారా కానీ వాటికి వేసేటువంటి ఎరువు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా స్థావరమైనటువంటి జీవులు సంతోషిస్తాయి. అలాగే క్రిమికీటకాలకు ఆహారం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలో కూడా వివరించారు ఇక్కడ. ఈ స్థావరము జంగమమైనటువంటి అంటే ఈ వృక్షాలు లతల్లోనూ అలాగే జంగమము కదిలేటువంటి ఈ క్రిమికీటకాదుల్లోనూ కూడా శివుడు ఉన్నాడట. శివుడు ఎలా ఉంటాడు? ప్రాణశక్తి ఏదైతే ఉన్నదో ఆత్మ, అదే శివుడుగా భావించాలి. అందుచేత ప్రయత్నపూర్వకంగా అంటే తప్పనిసరిగా ఆ వృక్షాదులను పోషించాలి. అలాగే క్రిమికీటకాదులకు కూడా ఆహారాన్ని వినియమం చేయాలి. ఇక ఒక గుంటలో బంగారము మరియు నవరత్నాలను నింపి సద్యోజాతాది వైదిక మంత్రాలు మరొక్కసారి ఉచ్చరించి పరమ కళ్యాణప్రదుడైనటువంటి మహాదేవుని ధ్యానించాలి. ఈ సద్యోజాతాది పంచమంత్రాలతో ధ్యానించినట్లయితే మహాదేవుడు సంతోషిస్తాడు. కాబట్టి ఆ మహాదేవుని ఈ 5 మంత్రాలు సద్యోజాతాది మంత్రాలతో అవి ఉచ్చరిస్తూ ధ్యానించాలి. దాని తర్వాత నాదఘోషతో కూడినటువంటి మహామంత్రము ఏమిటది?
గత అంకంలో మనం చెప్పుకున్నాం. ఓంకారం ప్రణవం అని దేన్నైతే మనం అంటామో అది నాదయుక్తమైనది. అటువంటి నాదయుక్తమైనటువంటి మహామంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆ గుంటలో శివలింగాన్ని పీఠంతో కూడా కలిపి స్థాపించాలి. అంటే పానమట్టాన్ని అలాగే శివలింగాన్ని కూడా ఆ గుంటలో స్థాపించాలి. ఏ గుంటలో? దేని యందైతే మనం బంగారం ఇత్యాది లోహములు నవరత్నములు ఇవన్నీ నిక్షేపించామో దాని యందు ఈ పానవట్టంతో సహా శివలింగాన్ని అక్కడ స్థాపించాలి. స్థాపించి వదిలిపెడితే కుదురుతుందా? ఆ పానవట్టానికి లేదా పీఠానికి ఉన్నటువంటి గుంటలో శివలింగం కదులుతూ ఉంటుంది. అలా కదలచ్చా? కదలకూడదు. కాబట్టి కదలకుండా ఉండేటట్టుగా ఆ పీఠాన్ని లింగాన్ని కూడా జతపరిచేటట్టుగా ఒక రకమైనటువంటి జిగురు పదార్థం లేపనాన్ని పూయాలి. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే లేపనానికి ఏం చేస్తున్నారు, చక్కగా సిమెంట్ని నీళ్ళలో కలిపి ఆ రెండు కదలకుండా ఉండేటట్టుగా గట్టిగా దృఢంగా దాన్ని స్థాపిస్తారు. అప్పుడేమవుతుంది, పానవట్టం నుంచి ఆ యొక్క లింగం ఏదైతే ఉన్నదో అది కదలకుండా స్థిరంగా ఉంటుంది. ఇక అదేవిధంగా అక్కడ ఒక సుందరమైనటువంటి విగ్రహాన్ని కూడా స్థాపించాలి. కేవలము నిష్కలమైనటువంటి లింగ స్వరూపం మాత్రమే కాకుండా విగ్రహ స్వరూపాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయాలట. ఇక భూమి సంస్కారాదులు లింగ ప్రతిష్టకు చెప్పబడినటువంటి విధి విధానాలను లింగ ప్రతిష్టకు మనం ఏ రకంగానైతే చేశామో అవన్నీ కూడా విగ్రహ ప్రతిష్ఠ కూడా చేయాలి. ప్రతిష్టకి సంబంధించినటువంటి ఈ కల్పం ఏదైతే ఉన్నదో అది స్పష్టంగా ఈ విధి విధానాలను మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఈ విధి విధానాలని విద్వాంసులైనటువంటి స్థపతులు లేదా ఆచార్యుల ద్వారా మనం అక్కడ నిర్వహణ చేయించాలి. శివలింగానికి చేసినటువంటి అన్ని కృత్యాలు కూడా ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన కూడా చెయ్యాలి అని చెప్తూ ఉన్నారు. అంతేకాక లింగ ప్రతిష్ఠకి మనము ప్రణవ మంత్రాన్ని అంటే ఓంకారాన్ని ఉచ్చరిస్తూ మనం అక్కడ చేస్తే ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ వచ్చేటప్పటికి సాకార రూపం కాబట్టి సకల రూపం కాబట్టి ఇక్కడ పంచాక్షరి మంత్రాన్ని ఉచ్చరించి ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయాలట. గతంలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అకల రూపం అంటే నిష్కల రూపమైనటువంటి లింగానికి ఓంకారము ప్రీతికరము, అలాగే విగ్రహం ఏదైతే ఉన్నదో అది సకల రూపము సాకార రూపానికి ప్రణవంతో పాటుగా ఈ యొక్క పంచాక్షరిని కూడా ఉచ్చరించేటువంటి విధానం ఉన్నది. ఇక విగ్రహ ప్రతిష్టకు పంచాక్షరి అని చెప్పారు. అంతేకాక లింగ ప్రతిష్ఠ జరిగిన చోట ఉత్సవముల యందు వాహనములు బయటికి వెళ్ళడానికి వీలుగా విగ్రహాన్ని ఉంచాలి. అంతేకాక వేరొక ఉత్సవ విగ్రహాన్ని బయట నుండి తీసుకెళ్ళడానికి వీలుగా చక్కగా అది ఏర్పాటు చేసుకోవాలి. అంటే బయటికి వెళ్ళడానికి దారి ఆ ఉత్సవ విగ్రహంతో పాటుగా బయటికి రావడానికి వీలుగా ఉండాలి. ఈ యొక్క ఉత్సవ విగ్రహాలు గురుజనుల నుంచి స్వీకరించాలి. ఎవరితో పడితే వారి దగ్గర నుంచి ఈ యొక్క ఉత్సవ విగ్రహాన్ని స్వీకరించకూడదట. గురుజనువులు ఎవరైతే విద్వాంసులు గురువులు ఉంటారో వారి ద్వారా ఇవి స్వీకరించాలి. అంతేకాక స్వీకరించేవాడు కూడా ఎలాంటి వాడు ఉండాలి, ఎవరు పడితే వాడు స్వీకరించకూడదట. సాధుజనులతో పూజింపబడిన వాడు మాత్రమే బయట విగ్రహాన్ని తీసుకోవడానికి యోగ్యుడు. ఎవరైతే సాధువుల చేత పూజింపబడేవాడు, సాధువులు ఎవరిని పూజిస్తారు, ఎవరైతే సాధువులను తృప్తిపరుస్తారో వారికి ఉండేటువంటి చిన్న చిన్న అభీష్టాలను నెరవేరుస్తారో అటువంటి వారు ఎవరి చేత చేసేటువంటి వారు మాత్రమే ఆ యొక్క బయట విగ్రహాన్ని తీసుకోవడానికి యోగ్యుడట. ఈ రకంగా లింగమునందు విగ్రహమునందు జరిగేటువంటి మహాదేవుని యొక్క పూజ ఏదైతే ఉన్నదో అది శివపదాన్ని అనుగ్రహిస్తుంది. ముందు కూడా మనం చెప్పుకున్నాం, ఈ శివలింగ ప్రతిష్ట లేదా శివుని యొక్క సాకార రూప ప్రతిష్ట మనకి మోక్షాన్ని అంటే శివపదాన్ని అనుగ్రహిస్తాయని. ఈ రకంగా విధి విధానాలతో కూడినటువంటి ఈ అకల నిష్కలమైనటువంటి లింగ ప్రతిష్ట లేదా సకలమైనటువంటి విగ్రహ ప్రతిష్ట, అంతేకాకుండా ఈ ఉత్సవమూర్తులు ఇవన్నీ కూడా మనకి మోక్షాన్ని అనుగ్రహిస్తాయట. ఇక స్థావర జంగమములైనటువంటి ఈ లింగములు కూడా రెండు భేదాలు చెప్పబడ్డాయి. ఇందాక మనం చెప్పుకున్నాం.
స్థావరలింగముగా దేన్ని భావించాలి? వృక్షాలని లతల్ని భావించాలట. ఇక జంగమలింగములుగా క్రిమికీటకాదులను భావించాలి. కేవలం మనం ప్రతిష్ఠించేటువంటి ఆ శిలాప్రతిమలు మాత్రమే కాకుండా స్థావరాలైనటువంటి వృక్షములు, లతలు, అలాగే క్రిమికీటకాదులు, జంగములైనటువంటి క్రిమికీటకాదులు కూడా శివలింగముతో సమానంగా మనము వాటిని గ్రహించి గుర్తించి వాటిని కూడా సంతోషపరచాలి, వాటిని కూడా పూజించాలి. పూజించాలంటే క్రిమికీటకాలను పట్టుకుని ఒక డబ్బాలోనో లేకపోతే చిన్న గుడిలోనో పెట్టి పూజ చేయమని కాదు. వాటికి తృప్తి కలిగేటట్టుగా మనము ఆహార పదార్థాలని వాటికి ఇవ్వాలి. అలాగే స్థావరమైనటువంటి వృక్షాలకి, లతలకి కూడా మనం ఇతోధికంగా మనము జలము ఇత్యాదులు ఇచ్చి వాటిని పోషించాలి. చూడండి ఎంత గొప్ప భూతదయ మనకి ఈ శివమహాపురాణం ద్వారా తెలిసిందో. పర్యావరణానికి ఏ రకమైనటువంటి హాని కలగకుండా ఉండేలాగా వృక్షాలను చక్కగా పోషించమన్నారు. అలాగే జీవజాతులు నశించకుండా ఉండడానికి క్రిమికీటకాదులకు ఆహారాన్ని ఇమ్మన్నారు. దాన్ని మించిన శివ పూజ లేదు అని శివమహాపురాణంలోనే స్పష్టంగా చెప్పబడుతున్నది. ఇంత గొప్ప విషయాన్ని మనకి ఈ శివమహాపురాణం చెబుతున్నది. ఇప్పటితో ఈ అంకాన్ని ఇక్కడ ముగిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.